మిగతా వాళ్ళు కూడా ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్లాస్టిక్ పెడితే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తే మనిషి చచ్చిపోతాడు. చెత్త కూడా అయ్యద్దని చెప్పు, మంచి హాజరు. टिफिन चालू करेंगे और पूरा जो बाहर जो चलता है उसको भी, ठीक है ना? కూడా గ్యారెంటీ లేదు. మరి 16 అంటే 16 లక్షలు కావాలి. గరీబోలు ఈ ప్రాంతంలో ఉన్న గుడిసెల్లో ఉన్న గరీబోడు ఎలా బతుకుతారు? కనుక దయచేసి మనం అందరం కూడా దీని అవేర్నెస్ తీసుకొచ్చి పక్క నియోజకవర్గాలకి మనం ఆదర్శవంతంగా ఉండాలి. అందరూ కూడా యువకులకి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ తప్పకుండా మీరు అందరు చేసి ప్రతి తల్లి కూడా ఈ మున్సిపల్ సిబ్బందితో కోఆపరేట్ చేసి ఆర్డీఓ గారు చెప్పినట్టు, మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు కుక్కల పెడత అయిపోయింది, చికెన్ ఉంది, మటన్ ఉందో, దానిలో ఏముందని చెప్పి వెతుకుండి ఇంకా చెత్త బయటపడుతున్నాయి. కోతులు కూడా మొత్తం ప్లాస్టిక్, మొత్తం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ చెత్త తీస్తున్నారు. కనుక అందరు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు కూడా మరి ఈరోజు ఈ టీ స్టాల్ దగ్గర మన ఇస్మాల్ భాయ్, దీని ఓనర్ మన హుసేన్ జాకిర్ భాయ్ దోనో ఇలా ఈ చాయ్ ప్లాస్టిక్ కప్లో ఇవ్వకుండా, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కప్లో ఇవ్వకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇద్దరు బ్రదర్స్ నిజంగా ఈరోజు వాళ్ళని మేమందరం కలిసి కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కసారి మీరు కూడా సప్పట్లతో కొట్టి వాళ్ళని నిజమైన హీరోలుగా తీసుకొని ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని టీ షాపులు, అన్ని మటన్ షాపులలో కూడా పోయినాం. ఇప్పుడు ఇంతకుముందు చికెన్ షాప్ దగ్గర పోయినాం. సుమార్పేట సాయిలు ఆయన కూడా అన్నాడు, డబ్బాలలో చికెన్ మటన్ ప్లాస్టిక్లలో తీసుకపోకురి, ప్లాస్టిక్లో తీసుకపోతే ఆ మటన్ తీసుకపోతే చికెన్ తీసుకపోయి వండుకుంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఆర్గానిక్ కెమికల్స్ మిక్స్ అవుతాయి. అందులో మిక్స్ అయిందంటే రేపు మీరు అదే మటన్ తింటారు, మీ పేగులలో పోతాయి, కెమికల్ షురు అవుతుంది, ఆడికెళ్ళి క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. ఇక కనుక అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి స్వచ్ఛ భారత్ ఈరోజు స్వచ్ఛ ఎల్లారెడ్డి చేయాలని అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై తెలంగాణ.